గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ ఈలో కీలకమైన రోజు చెప్పుకోవాలి. బోత్ ఇండిసెస్ కి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరింగ్ చెప్పుకోవాలి. సో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ఇండిసెస్ కి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరింగ్ చెప్పుకోవాలి. ఈ రోజు నిఫ్టీ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ మనం స్వల్ప నష్టాలు ఓపెన్ అవడం గమనించాం. 24,175 దగ్గర నిఫ్టీ ఒక 43 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,360 దగ్గర అరౌండ్ ఒక 165 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించా ఉన్నాం. సో బ్రెంట్ క్రూడ్ చూసుకుంటే మాత్రం $92-93 దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో యుఎస్ ఇరాన్ పైన ఒక న్యూ శాంక్షన్ విధించింది. సో సెకండరీ శాంక్షన్స్ అని. సో దీంతో ఎవరు ఇరాన్ తో సంబంధాలు పెట్టుకోవద్దని డొనాల్డ్ ట్రంప్ మన కీలక వాక్యం కూడా చేశాడు. ఎకనామిక్ వార్ చూసుకుంటే మాత్రం అని ఒక కొత్తగా రూల్స్ పెట్టి మళ్ళీ సో దాంతో ఇంకా ఏం చేస్తారని చూడాలి. బాండ్ ఈల్డ్ చూసుకుంటే మాత్రం 10 years లో 4.75 దగ్గర అది హైయర్ అవ్వట్లేదు అండ్ లోయర్ అవ్వట్లేదు, అక్కడ స్టెబిలిటీ అని చెప్పుకోవాలి. 30 years బాండ్ ఈల్డ్ చూసుకుంటే మాత్రం 5.2 దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. డాలర్ ఇండెక్స్ చూస్తే మాత్రం $99 దగ్గర ఉంది ప్రస్తుతానికి. అన్ని మనకి హైయర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తాం. లైక్ క్రూడ్ గానీ, డాలర్ ఇండెక్స్ గానీ, బాండ్ ఈల్డ్స్ గానీ. సో ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ కి దారితీస్తుంది. సో మార్కెట్స్ దాని పరంగా చూసుకుంటే మాత్రం మనకి బోత్ ఇండిసెస్ స్వల్ప నష్టాలు ఓపెన్ అవడం మనం గమనించాను. ఈ రోజు ఎక్స్పైరీ ఫ్యాక్టర్. సో స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే అయింది మనం గమనిస్తే మాత్రం 24,300 and 24,000 మార్క్. సో ఈ రేంజ్ లోనే మనకి స్మార్ట్ మనీ అనేది క్లియర్ గా అక్కడే ప్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే 24,300 కాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వైండప్ అయ్యాయి అండ్ 24,000 పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వైండప్ అవ్వడం మనం గమనిస్తాను. సో దీంతో పీసీఆర్ రేషియో వాల్యూ చూసుకుంటే మాత్రం 0.69 దగ్గర మనకి అయింది. సో ఈ రోజు నిఫ్టీ చూస్తే మాత్రం ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చినా సో స్ట్రాంగ్ అని కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి ఒక లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ క్రియేట్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు 130 వరకు 86 పాయింట్స్ అబరేషన్ ట్రేడ్ అవుతున్న నిఫ్టీ లో నుంచి 130 ఆ టైంలో లో చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 24,122 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి 122 పాయింట్స్ అనేది స్మార్ట్ రికవర్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. లో నుంచి చూస్తే మాత్రం నిఫ్టీ సో ఒక దశలో 24,270 దాకా కూడా వెళ్ళడం మనం గమనించాం. సో బట్ క్లోజింగ్ మాత్రం 24,250 అబోవ్ మనకి క్లోజ్ అవడం మనం గమనించాం. సో దాంతో కొద్దిగా బుల్స్ కి కొద్ది పట్టుదల వచ్చిందని చెప్పుకోవాలి. సో ఈ మంత్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి ఓపెన్ 24,601, హై చూస్తే 24,768, లో చూసుకుంటే 24,087. అంటే ఒక 700 పాయింట్స్ అబరేషన్స్ లోనే ఈ మంత్ అంతా ట్రేడ్ అయింది. అంటే అరౌండ్ ఒక 670 పాయింట్స్ తో ట్రేడ్ అవుతూ మనకి -1%, 2.6% తో మనకి క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ మంత్ కి నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 24,087 అనేది స్వింగ్ లో, అది 19th August వచ్చిన లో. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలిచింది. అండ్ గతంలో గ్యాప్ ఏరియా అయితే ఉందో 28th and 29th లాస్ట్ ఏరియా గ్యాప్ 24,040. అంటే మనకి ఇదివరకు ఏదైతే 23,800 సపోర్ట్ ఉందో అది కాస్త ఇప్పుడు 24,000 మారిందని చెప్పుకోవాలి. ఇన్ కేస్ 24,000 బిలో 1 or 2 days క్లోజ్ అవుతూనే ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ ఇంకా హైయర్ సైడ్ కి మనకి బుల్స్ యాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే మనకి ఇంకా 20 DMA బిలోనే ట్రేడ్ అవుతున్నాం కాబట్టి 24,316 దాని ఏబో అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవుతే బుల్స్ పట్టుదల వస్తుందని చెప్పుకోవాలి. అదర్వైజ్ 24,421 దాకా హైయర్ సైడ్ 200 DMA బార్ వాల్యూ మనకి నిఫ్టీ కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపించింది. సో ఈ మంత్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి 0.14% తోనే క్లోజ్ అని చెప్పుకోవాలి బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 20 DMA బిలో ట్రేడ్ అవుతుంది. 57,580 వాల్యూ. సో మేబీ దాన్ని అధిగమించి దాని అబౌవ్ 1 or 2 days క్లోజ్ అవుతూనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది హైయర్ సైడ్ చూసే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అదర్వైజ్ 57,000 మార్క్ స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలుస్తుంది. బికాస్ ఆఫ్ 19th August వచ్చిన లో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 200 DMA బార్ వాల్యూ అయితే ఉందో 56,099 అనేది ఒక 200 DMA బార్ వాల్యూ అక్కడ ఒక సపోర్ట్ పాయింట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిన్నటి హై అయితే ఉందో 57,872 అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా నిలిపిస్తుంది. దాని అబోవ్ క్లోజ్ అవుతే మాత్రం ప్రీవియస్ హై అయితే ఉందో స్వింగ్ హై 58,247. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ రోజు ఫెర్టిలైజర్ స్టాక్స్ చాలా లైమ్ లైట్ లోకి వచ్చింది చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ అరౌండ్ 12% ర్యాలీ చూడగలిగాం. మద్రాస్ ఫెర్టిలైజర్స్ అయితే 6% ర్యాలీ. ఆర్సీఎఫ్ చూసుకుంటే మాత్రం 6.873%. ఎన్ఎఫ్ఎల్ స్టాక్ చూసుకుంటే మాత్రం 4.5% ర్యాలీ అనేది ఈ రోజు మనకు చూడడం కనిపిస్తా ఉంది. సో మార్కెట్ బ్రెత్ చూసుకుంటే మాత్రం నెగిటివ్ గా ఉంది. ఎందుకంటే 1627 స్టాక్స్ అడ్వాన్స్ లో ట్రేడ్ అవుతాయి. డిక్లైన్ చూస్తే మాత్రం 2196 స్టాక్స్ మనకు డిక్లైన్ లో ట్రేడ్ అవడం మనకు కనిపిస్తా ఉన్నాం. ఈ రోజు మీడియా, పిఎస్యూస్ అండ్ ఫార్మా ఇవి మాత్రం 0.5% వరకు ర్యాలీ చూడగలిగాం.
ఇవి మినహా మనకు అన్ని సెక్టార్స్ నెగిటివ్ లో ట్రేడ్ అయింది. సో నెగిటివ్ ట్రేడ్ అయిన స్టాక్ చూసుకుంటే ఇండెక్స్ చూసుకుంటే మాత్రం ఐటీ మెటల్స్ మాత్రం 0.5% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే మాత్రం మార్జినల్ గా ట్రేడ్ అయింది, ఒక లోయర్ సైడ్ అని చెప్పుకోవాలి. మీడియా రంగాల్లో చూసుకుంటే మాత్రం నజారా, టిప్ మ్యూజిక్, జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం ప్రైమ్ ఫోకస్, సరేగామా ఇండియా, డీబీ కార్ప్, పీవీఆర్, ఐనాక్స్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. పిఎస్ఎస్ బ్యాంక్ మాత్రం ఈ రోజు అవుట్ పెర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవాలి. అందులో టాప్ లో చూసుకుంటే మాత్రం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పిఎన్బి, ఎస్బీఐ, యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు ట్రేడ్ అయినాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఐఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఫార్మా స్పేస్ చూసుకుంటే మాత్రం లారస్ ల్యాబ్ రీసెంట్ గా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన స్టాక్ ప్రస్తుతానికి మళ్ళీ పుంజుకుందని చెప్పుకోవాలి. లో లెవెల్స్ నుంచి 20 DMA బార్ దగ్గర సపోర్ట్ తీసుకొని దివిస్, బయోకాన్, జైడెస్ లైఫ్, అరవిందో ఫార్మా లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం సిప్లా, డాక్టర్స్ రెడ్డి, లూపిన్, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తున్నాం. ఐటీ స్పేస్ చూసుకుంటే మాత్రం ఒరాకిల్, కోఫోర్జ్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం విప్రో, ఎంపసిస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, మైంట్రీ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తున్నాం. మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం సేల్, అదానీ ఎంటర్ప్రైజెస్, జిందాల్ స్టీల్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఎన్ఎండిసి, వేదాంత, టాటా స్టీల్, హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. డిఫెన్స్ స్పేస్ లో అయితే మజ్డాక్, బిడిఎల్, బిఈఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూసుకుంటే జెన్ టెక్నాలజీ, డిసిఎక్స్ సిస్టమ్స్, సోలార్ ఇండస్ట్రీస్, ఎంటార్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. న్యూస్ తో యాక్ట్ అయిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఇండ్ కాపర్ అయితే 6.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. సిగ్మా అయితే 4% ర్యాలీ. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ చూసుకుంటే మాత్రం 3.5% డౌన్ లో ట్రేడ్ అని మనం గమనిస్తాం. సో ఈ రోజు వాల్యూమ్స్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం పీవీఆర్, ఐనాక్స్ 0.2% వరకు పెరిగిందని చెప్పుకోవాలి. జిఎస్ షిప్పింగ్ చూసుకుంటే మాత్రం 1% వరకు ర్యాలీ అని చెప్పాలి. 52 వీక్స్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఏయూ స్మాల్ ఫైనాన్స్ చూసుకుంటే మాత్రం 1% వరకు ర్యాలీ అని చెప్పుకోవాలి. ఈ రోజు వెల్పన్స్ కార్ప్ చూసుకుంటే మాత్రం 0.38% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. హెచ్ఎఫ్సిఎల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 238 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 0.1%. 52 వీక్స్ లోస్, లోవర్ లోస్ హౌస్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం డాబర్ అయితే 1% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. ఐబీఆర్ ఇన్ఫ్రా అయితే 0.3% డౌన్ లో. పిఐ ఇండస్ట్రీస్ చూసుకుంటే మాత్రం 0.18% తో మనం ట్రేడ్ మనం గమనిస్తున్నాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండెక్స్ చూస్తే మాత్రం మనకి రేపటి నుంచి ఒక ఫ్రెష్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది, సెప్టెంబర్ సిరీస్. సో మేబీ ఆ సిరీస్ లో అయినా ఇంకా హైయర్ సైడ్ ప్రీవియస్ హైస్ ని బ్రేక్ చేసి హైయర్ సైడ్ కి వెళ్తుందా లేదా అనేది కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేయాలి. సో ప్రస్తుతం చూస్తే మాత్రం 20 DMA బిలో ఉన్నంత కాలం నిఫ్టీకి కొద్దిగా టచ్ చేయకూడదు. కాంట్రా ట్రేడర్ అయితే ఉంటో 24,000 మార్క్ ని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. సో మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,508 దాని అబౌట్ సస్టైన్ అవుతే మాత్రం 15 minutes లాంగ్ బిల్డప్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.